కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఎండుతున్న పంటలకు నీళ్లిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఎండిపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. పెద్దపల్లి జిల్లాలో రైతుల పక్షాన 2 రోజుల పాటు దీక్ష చేపట్టారు. ఈ దీక్ష 36 గంటల పాటు కొనసాగనుంది. కాంగ్రెస్ నేతలు రైతుల పక్షాన చేపట్టిన దీక్షలో పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకొండ తదితరులు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉషాకు మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఎవరు? తెలంగాణ ఎవరి మూలంగా వచ్చింది? ఇప్పటికే 20 లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినట్టుగా మరి ప్రభుత్వ నివేదికలు, ఈరోజు పత్రికలు, టీవీ ఛానళ్లు చేస్తున్నటువంటి రిపోర్ట్. చాలా మంది రైతులు తమ పంట పొలాలను ఆవేదనతోటి మరి తగలబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి, పశువులను వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి, అన్నమో రామచంద్రాన్ని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు, వాళ్ళకి ఏమి తెలియనట్టు, ప్రజలందరూ సంతోషంగానే ఉన్నట్టుగా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఈ ప్రభుత్వం యొక్క వ్యవహారం మనకు కనబడతా ఉంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా పక్షాన ఈ నియోజకవర్గంలో కావచ్చు, మంత్రి ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా రామగుండం ప్రాంతంలో కావచ్చు, ధర్మపురి ప్రాంతంలో కావచ్చు, యావత్తు పెద్దపల్లి జిల్లా పరిధిలో అనేక వేల ఎకరాలలో ఇప్పటికే పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యక్షంగా మేము పరిశీలించి రైతులతో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెప్పి మీ పక్షాన మేము నిలబడతాం, మీ పక్షాన మేము పోరాడతామని చెప్పేసి ఈరోజు 36 గంటల రైతు నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. మరి ఈ నిరసన దీక్షతోటైనా ప్రభుత్వం కదలి వచ్చి మిగిలినటువంటి పొలాలను నీళ్లిచ్చి కాపాడాలి. ఎండిపోయినటువంటి పొలాలకు ఏవైతే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, 25,000 రూపాయల నష్టపరిహారం ఒక ఎకరాకు చెల్లించి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన దీక్ష